ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే బీఎస్పీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒత్తిడి చేశారంట. ఈ బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకోవడం తనకు నచ్చలేదని, ఆ విధంగా నచ్చని క్రమంలో తనపై ఒత్తిడి వచ్చిందంట. ఆ ఒత్తిడి కారణంగా ఒత్తిడిని తట్టుకోలేక, ఒత్తిడిని భరించలేక తను బీఎస్పీ పార్టీకి రాష్ట్ర పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని చెప్పి, నేనెప్పుడు బహుజన సమాజము, బహుజనవాదం కోసం మాత్రమే కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్ పార్టీలో చేరడం అంటే తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉన్నదని ఆర్ఎస్పీకి మనం అర్థం చేసుకోవచ్చు. బీఎస్పీకి రిజైన్ చేయడానికి కేంద్ర పార్టీ ఒత్తిడి ఎందుకుంటుందంటే, మళ్ళీ ప్రధాని కావాలనే కుతూహలము, ఆశతో ఉన్నటువంటి మోడీ గారికి ఎదురు దెబ్బ తలుగుతుందేమో. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎంపీలు వస్తే తన మనుగడ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి బీఎస్పీ మీద ఒత్తిడి చేసిండు నరేంద్ర మోడీ అనే విషయం మీకు గుర్తు చేస్తున్నా.